మదనపల్లి ప్రమాద కేసును పక్కదారి పట్టించాలని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారన్నారు. ప్రమాద సమయంలో టీడీపీకి చెందిన వ్యక్తి అక్కడ ఉన్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి సంఘటనను కేవలం రాజకీయ కోణంలోనే చూస్తూ ఎలాగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేయాలి అని భావించి ఆ ప్రకారంగా ఆలోచన చేయడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఈరోజు సబ్ కలెక్టర్లో జరిగినటువంటి సంఘటన పైన వాస్తవాలు బయటికి రావాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా అటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాస్తవం ఇది జరిగింది అని చెప్పి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలా జరగకుండా అది ఏదో పెద్ద ఇదైపోయినట్లు డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి వచ్చినట్టు తర్వాత రోజువారీగా పత్రికలలో రాయటం, దుష్ప్రచారం చేయటం, ఒక పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుండడం అన్నీ చూస్తే నిజంగా కొంచెం ఒక రకంగా ఇది సరైనటువంటి పరిణామం కాదు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా తప్పు జరిగింది. అక్కడ ఆ రికార్డ్స్ ఏదైతే అక్కడ దగ్ధమయ్యాయో ఆ రికార్డ్స్ తహసీల్దార్ ఆఫీసులో ఉన్నాయా లేదా అని చెప్పే విషయం చెప్పాలి. కలెక్టర్ ఆఫీసులో ఆ రికార్డ్స్ ఉన్నాయా, కేవలం ఆడియో ఆఫీసులోనే పరిమితమైనాయా అన్న విషయం బయటకు చెప్పాలి. అలాగే ఆ రికార్డ్ సీసీఎల్ ఆఫీసులో ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఒక సబ్ కలెక్టర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ కార్యాలయాల్లో కానీ ఏది కూడా డైరెక్ట్గా నిర్ణయం తీసుకునే దానికి ఉండదు. తహసీల్దార్ ఆఫీసులో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చేమో కానీ ఆర్డీఓ ఆఫీసు కేవలం తహసీల్దార్ ఆఫీసులో ఏదైనా కానీ ప్రాసెస్ అయినప్పుడు ఆ ప్రాసెస్ రికార్డ్స్ ఆర్డీఓ ఆఫీస్కి వస్తాయి, ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్కి వెళ్తాయి. అలాంటివి జరుగుతూ ఉంటుంది. మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆ ఉద్యోగి ఎందుకున్నాడు, ఎవరైతే గౌతమ్ తేజ్ అనే వ్యక్తి, చాలామంది అతను ఆ ఉద్యోగి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అని కూడా చెప్తూ ఉంటారు. మరి అంత మాత్రాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధం ఉందని చెప్పి మేము కూడా మాట్లాడిండొచ్చు. కానీ అలా మాట్లాడటంలే. మాకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు ట్రాక్ చేస్తున్నారు, వాస్తవాలు ఎందుకు బయట చెప్పట్లేదు అని చెప్పి. కేవలం పుంకలుగా రోజు ఒక ఆర్టికల్స్ రాయడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి అనటం, స్థానిక నాయకులు ఏదో చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు అని చెప్పి మాట్లాడుతుండడం చూసి మేము కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తాం. అవతల వ్యక్తులు కూడా చెప్పారు, దీంట్లో ఏదైనా తప్పిదాలు ఉంటే నిరూపణ చేయండి, స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే పిలిపించండి, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పినా కూడా అలాంటివి చేయకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి రోజు మీడియా సమావేశాలు పెట్టడం, మాట్లాడుతుండడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు.